గురు పౌర్ణమి చరిత్ర. ఈ సంవత్సరం ఆషాఢ్ పౌర్ణమి తిథి 2 రోజులు అంటే మిగులు తగులుగా వచ్చింది. అయితే ఈ పౌర్ణమి తిథి జూలై 20న సాయంత్రం తెల్లవారుజాము 6:01 ప్రారంభమై మర్నాడు అంటే జూలై 21న మధ్యాహ్నం తెల్లవారుజాము 3:46 ముగుస్తుంది. పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమికి ఒక చరిత్ర కూడా ఉంది. అదేమిటంటే గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమి అని కూడా అంటారు. అయితే పురాణాల ప్రకారం ఈ వ్యాసమహర్షికి పెద్ద చరిత్ర కూడా ఉంది. ఇక ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ రోజున గురు భగవానుడిని, వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అందుకే ఆ రోజున భగవంతునితో సమానమైన గురువులను నమస్కారించి పూజించుకోవాలి. గురువు అనుగ్రహం లేకుండా జ్ఞానం, మోక్షం రెండూ లభించవని నమ్మకం. అంతేకాకుండా గురు పూర్ణిమ రోజున పేద బ్రాహ్మణుడికి పసుపు వస్త్రాలు, పసుపు, ఇత్తడి పాత్రలు, బెల్లం,